అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 2వ తారీఖు ఆదివారం రోజున ధనుసు రాశి వారికి 100% ఒక్కొక్క వ్యక్తి కారణంగా జరిగేది ఇదే. ధనుసు రాశి వారికి మరొక వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది, ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనుస్సు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు. ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఎక్కువగా వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే వీరి ఇక ముందు ఈ మధ్య కాలంలో వీరు దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే గోమాతకి కానీ లేదా మూగజీవులకి, ఆకులకి, కుక్కలకి, గోమాతకి, ఇలా పక్షులకి, మూగజీవులకి ఆహారం పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కూడా. ఇక ఈ రాశివారు అత్యంత గొప్ప వ్యక్తులు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు. చాలా మంచి వ్యక్తులు. అదే విధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా మంచితనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలతో పాటుగా దాన ధర్మం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలానే వీరు దానితో పాటు వీరు చాలా నాయకత్వమైనటువంటి లక్షణాలతో పాటు వీరికి ఎక్కువగా ఉండటం వలన ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతారు. అదేవిధంగా వీరు జీవితంలో పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. దానికి తగ్గట్టుగానే పడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే కష్టపడుతూ ఉంటారు. కనుక ఈ రాశిల వారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు. అంటే వీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే గనక తప్పకుండా అది సాధించేంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే వీరి తెలివితేటలు ఉంటాయి. కనుక ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో అధికమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు. అధికమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. కనుక వీరు అధికమైనటువంటి తెలివితేటలతో పాటు దాన గుణంతో పాటు క్షమా గుణం అధికంగా ఉంటుంది. అంటే ఎవరైనా ఏదైనా చిన్న పొరపాటు చేసినా, తప్పు చేసినా సరే క్షమిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి వారు. అయితే ఈ సమయంలో ప్రయత్నాలు ఉత్సాహకరంగా సాగుతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే సంకల్ప బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. బాకీలను లౌక్యంగా సులువుగా వీరు చేసుకుంటూ ఉంటారు. ప్రణాళికాబద్ధంగా కూడా అన్నీ పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులు ఉంటుంది, దాన్ని మితంగా వ్యయం చేయండి, చాలా తక్కువ ఖర్చు పెట్టండి. వీరు వృధా ఖర్చులు చేయకపోవడం, ఫ్యూచర్ కోసం ఏమైనా ప్లాన్స్ చేయడం కానీ, సేవింగ్ చేయడం కానీ చేయడం మంచి ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే వ్యయం చేయండి. కీలక చర్చల్లోనే పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అందులో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. దానితో పాటుగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరులని కించపరచడానికి ప్రయత్నించరు. అలానే వీరు రుణాలు తీసుకోవడం వలన లేదా అప్పులు చేయడం వల్ల రుణ ఒత్తిడి అనేది కలుగుతుంది. మనశ్శాంతి అనేది ఉండదు. చిన్న విషయానికి చికాకు పడతారు. అలానే కొందరు వ్యక్తులు నిరుత్సాహపరుస్తారు. అలానే పట్టుదలతోటే కార్యాలు సాధిస్తారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. చేపట్టిన పనులు సాగుతాయి. వేడుకలకు హాజరవుతారు. ఇంటి అలౌక్యంగా వదిలేసి వెళ్ళకండి. ఇంటిని ఎప్పుడు కూడా అలౌక్యంగా వదిలేసి వెళ్ళవద్దు. ఇంట్లో ఎవరైనా ఒకరు తప్పకుండా ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఇక ఇంట్లో ఎవరైనా ఒకరు తప్పకుండా ఉండడం వలన వీరికి మంచి ఫలితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా ఇంటిని చూస్తూ ఉండాలి. అలాగే వీరు ఈ సమయంలో ధనానికి లోటు లేకుండా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ధాన్యానికి లోటు అనేది ఉండదు. అలాగే వీరు జీవితం పట్ల అవగాహన కలిగి ఉంటారు. మంచి అవగాహన ఉంటుంది వీళ్ళకి జీవితం పట్ల పై స్థాయికి ఎదగాలని చాలా కష్టపడుతూ ఉంటారు. వీరు అత్యంత గొప్ప వ్యక్తులు కూడా.
జీవితంలో అనుకున్నది 100% సాగు తీరుతారు. అలాగే ధనుసు రాశి వారు జన్మించినటువంటి వ్యక్తులు కూడా ఆ ఆలోచనలు కావచ్చు, కోరికలు కావచ్చు, వీరికి అనుకూలంగా ఉంటాయి. ఆలోచనలు గురిపెట్టిన బాణం వలె ఉంటాయి. ఒకసారి ఏదైనా మనసులో అనుకున్నారంటే 100% సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు. అదే విధానంగా గోచారం అనేది వీరికి అనుకూలిస్తాయి. గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. వీరు జీవితంలో అత్యంత గొప్ప వ్యక్తులుగా ఉన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. వీరికి సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది. సమాజం వీరిని గుర్తిస్తుంది. వీరి యొక్క మంచి పేరు ప్రతిష్ట అనేది సమాజం తీసుకోగలుగుతుంది. ఎందుకంటే వీరు ఏ చిన్న ఆపదలో ఉన్నా సరే అందరినీ కూడా ఆదుకుంటారని చెప్పుకోవచ్చు. వీరు అంటే ఎవరైనా ఏమైనా ఆపదలో ఉన్నారంటే చాలా మంది ఉంటారు. మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏం జరుగుతుంది, ఎలాంటి శుభవార్తలు వస్తాయో తెలుసుకుందాం. ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు, ఒంటరిగా ఉండేటువంటి ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అనుకూలంగా ఉండడం వలన ఇక ధనుసు రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. తప్పకుండా ఆ వ్యక్తి కారణంగా మీకు మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి అత్యంత ఉన్నతమైనటువంటి పాత్రను కూడా పోషిస్తాడు. అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా ఆ వ్యక్తి పరిచయం కావడం వలన వీరి జీవితమే మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హఠాత్తుగా వారి యొక్క పరిచయం వలన మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వారి జాతకం వల్ల మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వారి జాతకంతో మీ జాతకం కలవడం వలన మీకు ఉండేటువంటి సమస్యలు తొలగిపోయి మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. వీరి జీవితంలో అనుకున్నటువంటి గోచార ఫలితాలు వస్తాయి. ఒక వ్యక్తి కారణంగా మాత్రం మీరు ధనవంతులుగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి వల్ల మీరు తప్పకుండా ఉన్నతమైన స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తుంది. ఎదుగుదల అనేది ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది. ఎదిగేటువంటి వ్యక్తులు ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ విధమైనటువంటి గోచారం అయితే నడుస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ ధనుసు రాశి వారికి గోచారం అనుకూలంగానే ఉందనటం వల్ల బాగుంటుంది. కొంతమందికి కొంత గోచారం అనేది అనుకూలంగా లేకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ వీరికి అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంటే కొంతమందికి మధ్యస్థంగా ఉండొచ్చు, మరి కొంతమందికి బాగుండవచ్చు. ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమందికి అద్భుతంగా ఉంటుంది, కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక అంటే బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే ఎదుర్కొనేటువంటి గట్స్ ఉంటాయి. మంచి అయినా చెడైనా సరే దానివల్ల ముందడుగు వేస్తుంటారు. వీరు దేవత ఆరాధన ఎక్కువ కలిగి ఉంటారు. ఎందుకంటే వీరిలో ఇదొక గొప్ప లక్షణం. కానీ వీరు మాత్రం ఏదైనా పని మొదలు పెడుతున్నారు అంటే మాత్రం దాన్ని 1కి 4 సార్లు ఆలోచించి అది చేస్తే మంచి జరుగుతుందా లేదా ఇటువంటి ఆలోచనలన్నీ కూడా చేసి కూడా అప్పుడు మాత్రమే వీరు ఆ పనిని మొదలు పెడతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం మార్చి 2వ తారీఖు ఆదివారం ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలాల విషయానికి వస్తే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం అయితే మీ కుటుంబంలో ఒక మహిళ అయినటువంటి ఒక సభ్యురాలు వలన ఒక మంచి శుభవార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈమె మీ కుటుంబంలోనే మీ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, మీ మనవలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ కుటుంబంలోనే ఉన్నటువంటి ఒక సభ్యురాలు వల్ల మీరు ఈ రోజునైతే ఒక మంచి శుభవార్తనైతే తెలుసుకోబోతున్నారు. మీ జీవితానికి సంబంధించినటువంటి మీ కుటుంబ సంబంధించి ఒక చక్కటి శుభవార్తనైతే వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇది మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.